చేయని తప్పుకు తనను బలి చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు టాలీవుడ్ సీనియర్ నటి హేమ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆమె ఆ తర్వాత దుర్గమ్మ ఆలయంలో కన్నీరు పెట్టుకున్నారు. చేయని తప్పుకు తనను బలి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు దుర్గమ్మ తల్లి కొండంత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు మరిచిపోలేవన్నారు. గుడిలో ఉండి చెబుతున్నాను, తాను ఏ తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు సీనియర్ నటి హేమ. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం రేవ్ పార్టీలో నటి హేమ కూడా పట్టుబడినట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించడం అప్పట్లో టాలీవుడ్లో తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు హేమ డ్రగ్స్ సేవించిందని టెస్ట్ రిపోర్ట్లో కూడా పాజిటివ్గా వచ్చిందంటూ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. విచారణకు పిలిచి హేమను అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. ఆ తర్వాత హేమపై నమోదైన కేసులో కోర్టు స్టే విధించడంతో ఆమెకు ఊరట దక్కిన విషయం తెలిసిందే. నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు. దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి. అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నేను ఉన్నాను అని చెప్పి నన్ను బతికిచ్చింది. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులను కానీ ఆవిడిచ్చిన అండదండలు కానీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్. మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా న్యూస్ వేసేటప్పుడు నిజాలు తెలుసుకుని వేయండి. మీరందరూ చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు. ప్లీజ్ ఈరోజు గుడిలో ఉండి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదండి. చేయని తప్పుకు తనను బలి చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు టాలీవుడ్ సీనియర్ నటి హేమ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆమె ఆ తర్వాత దుర్గమ్మ ఆలయంలో కన్నీరు పెట్టుకున్నారు. చేయని తప్పుకు తనను బలి చేశారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు దుర్గమ్మ తల్లి కొండంత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు మరిచిపోలేనన్నారు. గుడిలో ఉండి చెప్తున్నాను, తాను ఏ తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు సీనియర్ నటి హేమ. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం రేవ్ పార్టీలో నటి హేమ కూడా పట్టుబడినట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించడం అప్పట్లో టాలీవుడ్లో తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు హేమ డ్రగ్స్ సేవించిందని టెస్ట్ రిపోర్ట్లో కూడా పాజిటివ్గా వచ్చిందంటూ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. విచారణకు పిలిచి హేమను అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. ఆ తర్వాత హేమపై నమోదైన కేసులో కోర్టు స్టే విధించడంతో ఆమెకు ఊరట దక్కిన విషయం అందరికీ తెలిసిందే. నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు. దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి. అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నేను ఉన్నాను అని చెప్పి నన్ను బతికిచ్చింది. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులను కానీ ఆవిడిచ్చిన అండదండలు కానీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్. మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా న్యూస్ వేసేటప్పుడు నిజాలు తెలుసుకుని వేయండి. మీరందరూ చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు. ప్లీజ్ ఈరోజు గుడిలో ఉండి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదండి.